కాకినాడ జిల్లా జగ్గంపేటలోని రాజగోపాల స్వామి ఆలయంలో వైసీపీ నేత తోట నరసింహం ప్రత్యేక పూజలు చేశారు. తిరుమల లడ్డూ ప్రసాదంపై కూటమి నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ఇక కూటమి ప్రభుత్వానికి నాయకులకు మంచి బుద్ధి ప్రసాదించాలని భగవంతుడిని కోరుకున్నట్లు తెలిపారు. జగ్గంపేట నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ నాయకులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉభయ గోదావరి జిల్లా విద్యార్థి విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ తోట శ్రీరామ్జీ స్వామి వారి మెట్లు కడిగి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టారు. ధర్మాన్ని పోషించేలా మాట్లాడి ఆ రకమైన కార్యక్రమం ఆయన చేశారు. ఈ రకంగా చాలా అసత్యమైనటువంటి ఆరోపణలతో చేస్తే మరి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వమే సిబిఐ ఎంక్వైరీ చేశారు, అలాగే సిట్ అవుట్ వేశారు. ప్రభుత్వ పరంగా ఉన్నటువంటి ఒక సిట్ వేశారు. ఆ సిట్టు ఈ రెండు, అలాగే సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా ఈ కార్యక్రమాన్ని ఎంక్వైరీ చేసి నిజ నిర్ధారణ చేయమని సుప్రీంకోర్టుతో సహా సిబిఐకి అలాగే సిట్ వారికి మరి వారు షార్ట్ షీట్ ఫైల్ చేయమని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దాని మీద ఎంక్వైరీ చేశారు. తమిళనాడులో కానీ ఇతర ప్రాంతాల్లో కానీ ఈ ఎక్కడెక్కడ ఏ సప్లై వస్తాయి, ఏ రకంగా నెయ్యి కానీ ఇతరత్ర ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఈ పదార్థాలు ఎక్కడి నుంచి తయారవుతా ఉన్నాయి అన్న దాని మీద ఎంక్వైరీ కులంకషంగా చాలా పగడబందీగా ట్రాన్స్పరెంట్ మేనర్లో ఈ యొక్క సిబిఐ కానీ సిట్ కానీ ఎంక్వైరీ చేశారు. ఈ ప్రసాదం మీద చేసి అన్ని చోట్ల కూడా తిరిగారు. వాళ్ళు మొన్న ఒక రిపోర్ట్ ఇచ్చారు సిబిఐ వారు కానీ సిట్ కానీ ఇచ్చి ఇటువంటి ఈ యొక్క లడ్డూలో తిరుపతి వెంకటేశ్వర స్వామి యొక్క లడ్డూలో ఏ రకమైన యానిమల్ ఫ్యాట్ కానీ మరి ఫిష్ ఆయిల్ కానీ ఇతరత్ర కానీ ఎక్కడ కూడా కలగలేదు, కల్తీ లేదు అనేటువంటి చాలా స్పష్టమైనటువంటి తీర్పు ఇచ్చారు, రిపోర్ట్ ఇచ్చారు. దాని మీద సుప్రీంకోర్టు కూడా షార్ట్ షీట్ ఫైల్ చేయమని కూడా చెప్పింది. ఆ రకంగా షార్ట్ షీట్ ఫైల్ చేసే పరిస్థితి కూడా జరిగింది సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా. మరి ఈ రకంగా మరి సిట్ అంటే గవర్నమెంట్ ఆధ్వర్యంలో ఉన్నటువంటి సంస్థలు కొంతమంది అధికారులు వేస్తారు. వారు కూడా ఏమీ లేదనేటువంటి రిపోర్ట్ ఇచ్చారు. సిబిఐ అంటే మన దేశంలోనే అత్యున్నతమైనటువంటి మరి ఒక ఎంక్వైరీ సంస్థ. అది కూడా ఏ రకమైనటువంటి మరి యానిమల్ ఫ్యాట్ కానీ ఇతరత్ర కానీ ఫిష్ ఆయిల్ కానీ ఏది లేదని వాళ్ళు స్పష్టంగా చెప్పారు. తర్వాత ఇది వారికి కంగు తినే పరిస్థితి వచ్చింది. ప్రభుత్వ అధికారులు, ప్రభుత్వ నేతలు, ముఖ్యమంత్రి గారు కానీ ఉప ముఖ్యమంత్రి గారు కానీ మాట్లాడలేని పరిస్థితి. వారి ఎంక్వైరీ టైంలో ఆ టైంలో జరిగినటువంటి ఎంక్వైరీ క్లియర్ రిపోర్ట్ ఇచ్చింది. వారిని తప్పుదావగా పట్టించేలాగా ఆ తెలుగుదేశం పార్టీ సంబంధించిన నాయకులు అందరూ కూడా ఈరోజు గ్రామాల్లో పర్యటిస్తూ వీధుల్లో తిరుగుతూ మరి ఇంకొకసారి డైవర్ట్ చేసే కార్యక్రమం ఏదో కలిగింది కల్తీ అని చెప్తున్నారు తప్ప దాని మీద ఎవరు మాట్లాడతలేదు.